What is literature? Literature is artistic expression of life through the medium of లాంగ్వేజ్. విలియం హెన్రీ హడ్సన్ అనేటువంటి వ్యక్తి చెప్పారన్నమాట. ఇది చాలా సంక్షిప్తంగా ఉన్న మొత్తం భావాన్ని తెలియచేసేటువంటి అంశం. ఇందులో ప్రతి పదం కూడా చాలా ముఖ్యమైనదే. ప్రతి పదాన్ని కూడా మనం చాలా జాగ్రత్తగా విశ్లేషణ చేయాలి. దీన్ని కొంచెం తెలుగులోకి తీసుకురావాల్సి వచ్చినట్లయితే, సాహిత్యం అంటే జీవితాన్ని, ముఖ్యంగా మానవ జీవితాన్ని, ఇందులో ప్రతి మాట కూడా అర్థవంతమైన విషయాన్ని మనం తెలుసుకోవాలి. జీవితం, కొన్ని మాటలు అనే వాటిని మనం చాలా జాగ్రత్త చూసుకోవాలి. తర్వాత కళాత్మకంగా, భాషా రూపంలో అంటే వ్యక్తీకరించేది, ఈ 4 ప్రధానమైనటువంటి భావనలు, కాన్సెప్ట్స్ అంటాం. ఇప్పుడు సాహిత్యం దేనిని వ్యక్తీకరించాలి? జీవితాన్ని. అక్కడ చెప్పింది జీవితం అన్నమాట. ఈ మానవ జీవితాన్ని ఏం చేయాలి? వ్యక్తీకరించాలి. మానవ జీవితం అనే దాన్ని మీరు చూస్తూ, ఆస్వాదిస్తూ అద్భుతంగా ఉంది అనుకుని లోపల అనుకుంటే అది సాహిత్యం కింద రాదు. దాన్ని ఎలా ఏం చేయాల్సి ఉంటుంది? అభివ్యక్తం చేయాలి. అభివ్యక్తం చేయాలంటే, అభివ్యక్తం చేయడానికి ఏం కావాల్సి ఉంటుంది? భాష కావాలి. భాష అంటే అది లిఖితంగానే ఉండక్కర్లేదు, అది వాగ్రూపంగా కూడా ఉండొచ్చు, అంటే ఓరల్ గా కూడా ఉండొచ్చు. మనకు ఉన్నటువంటి జానపద సాహిత్యం అంతా కూడా ఎలా వస్తుంది? వాగ్రూపంగా వస్తుంది, లిఖితంగా లేదు చాలా కాలం. ఇక చాలా ముఖ్యమైన అంశం ఏమంటే, అది కళాత్మకమైన వ్యక్తీకరణ కావాలి. వ్యక్తీకరణ మీరు చేస్తారు, ఆ వ్యక్తీకరణ చేసేటప్పుడు అది ఎలా ఉండాలి అంటే కళాత్మకంగా ఉండాలి. కళాత్మకంగా లేకపోతే అది మానవ శాస్త్రం కావచ్చు, అంటే ఆంథ్రోపాలజీ కావచ్చు, సోషియాలజీ కావచ్చు, లేక చరిత్ర కావచ్చు, ఇవన్నీ కూడా వ్యక్తీకరణ చేయబడ్డవే. కానీ ఆ వ్యక్తీకరణలో మీకు కళాత్మకత కనిపించదు. ఇప్పుడు కళాత్మకత అంటే దానికి అర్థం ఏమిటి? ఆ అమ్మాయి చాలా అందంగా ఉంది అన్నారనుకోండి, అది మామూలు వ్యక్తీకరణ. అలా కాకుండా ఆ అమ్మాయి చుక్కల్లో చందమామ, పువ్వుల్లో ముద్దబంతి అన్నారనుకోండి, ఆ వ్యక్తీకరణలో మీరు పోలిక తీసుకొచ్చి, అంటే ఆమె ముఖము చందమామలా ఉంటుందనే పోలిక పట్టుకొచ్చారు, ముద్దబంతి పువ్వు ఎలా ఉందో ఆ విధంగా ఉందని చెప్పారనుకోండి, అది అక్కడ ఆ వ్యక్తీకరణలో మీరు కళాత్మకత అనే దాన్ని చూపిస్తున్నారు. అది సాహిత్యం అనిపించుకుంటాం. మామూలుగా చెప్పే మాట కళాత్మకంగా ఉండకపోవచ్చు, కానీ సాహిత్యవంతంగా ఉండే మాటల్లో ఈ కళ అనేది చాలా ముఖ్యం. ఆ కళ లేకపోతే అది సాహిత్యం అనిపించుకోదు. అందువల్ల ఈ 4 అంశాలు అనే వాటిని సాహిత్యపరంగా మనం చెప్పేటప్పుడు ఉండాలి. ఏంటివి? జీవితం గురించి చెప్పి ఉండాలి, ఆ జీవితం అనేది వ్యక్తీకరణ చేసి ఉండాలి, ఆ వ్యక్తీకరణ భాష రూపంలో ఉండాలి, ఆ వ్యక్తీకరణ కళాత్మకంగా ఉండాలి. ఈ 4 అంశాలు కలిసినప్పుడు మాత్రమే దానిని మనం ఏమంటున్నాము? సాహిత్యం అని పిలుస్తాము. లేకపోతే అది సాహిత్యం అనిపించుకోదు. మీరు ఏ సాహిత్యాన్ని పరిశీలించండి, ఆ విధమైనటువంటి భావన ఉంటుంది. ఎవరైనా మిమ్మల్ని లిటరేచర్ అంటే ఏమిటి అని అడిగేటప్పుడు జీవితాన్ని కళాత్మకంగా, భాషారూపంగా వ్యక్తీకరించేదే సాహిత్యం. ఇది మీరు గుర్తుపెట్టుకుంటే, ఇతడికి సాహిత్యం అంటే అవగాహన ఉందన్నది అర్థమవుతుంది.